సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలనే మన లక్ష్యానికి ఊతమిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి ఎయిర్ స్పేస్ కంపెనీ ఒకటి మన దేశంతో చారిత్రక ఒప్పందం చేసుకుంది. అత్యంత రహస్యంగా భావించే ఫైటర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీని 100% బదిలీ చేయడానికి ఆ కంపెనీ అంగీకరించింది. భారత సైనిక శక్తికి అతిపెద్ద ముందడుగు వేయడానికి వీలు కల్పిస్తూ ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రాన్ దేశంతో ఒక చారిత్రక ఒప్పందం చేసుకుంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేయబోతున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ సెట్కు అవసరమయ్యే ఇంజిన్ టెక్నాలజీని 100% బదిలీ చేయడానికి సాఫ్రాన్ అంగీకరించింది. దీనిలో అత్యంత కీలకమైన రహస్యంగా ఉంచే హాట్ సెక్షన్ సాంకేతికత కూడా భారత్కు లభించనుంది. ప్రపంచంలోని ఏ దేశానికి కూడా ఇంతకుముందు ఇలాంటి పూర్తి సాంకేతికత బదిలీని తాము చేయలేదని సాఫ్రాన్ సీఈఓ ఒలివియర్ ఆండ్రెస్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి సాఫ్రాన్ ఒక కొత్త ఇంజిన్ను తయారు చేయబోతోంది. దీనికోసం సుమారు $7 బిలియన్ ఖర్చుతో ఒక సంయుక్త సంస్థ ఏర్పాటు కానుంది. త్వరలోనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కొత్త ఇంజిన్ దాదాపు 120 నుంచి 140 కేన్ థ్రస్ట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని దేశీయంగా రూపొందించనున్న 2 ఇంజిన్ల అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లో ఉపయోగిస్తారు. ఈ ఏఎంసీఏ ఫైటర్ జెట్ తయారీలో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఇప్పటికే టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, అదానీ డిఫెన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇంజిన్కు చెందిన కంప్రెసర్లు, టర్బైన్ల వంటి అతి ముఖ్యమైన భాగాల తయారీపై కూడా సాఫ్రాన్ పనిచేయనుంది. ఈ సాంకేతికతపై పూర్తి మేధో సంపత్తి హక్కులు భారత్కే లభిస్తాయని సాఫ్రాన్ సీఈఓ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి అనుమతి లభించిందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా రఫేల్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ల అసెంబ్లీ లైన్ను కూడా భారత్లోనే ఏర్పాటు చేయడానికి సాఫ్రాన్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారతీయ ఫైటర్ జెట్లు దాదాపుగా అన్ని విదేశీ ఇంజిన్లపైనే ఆధారపడుతున్నాయి. స్వదేశీ కావేరీ ఇంజిన్ తయారీకి చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయిన నేపథ్యంలో ఈ సాఫ్రాన్ ఒప్పందం భారత సైనిక సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడానికి ఒక పెద్ద ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం రక్షణ రంగానికే కాక వాణిజ్య విమానయాన రంగంలోనూ భారత్ను ఒక ప్రధాన కేంద్రంగా మారుస్తుంది. ఇందులో భాగంగా ఎయిర్బస్ A320, బోయింగ్ 737 మ్యాక్స్ వంటి విమానాల్లో వాడే లీప్ ఇంజిన్ల కోసం హైదరాబాద్లో సాఫ్రాన్ ఒక నిర్వహణ, మరమ్మతు కేంద్రం ప్లాంట్ను ప్రారంభించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి భారతీయ విమానయాన సంస్థలు భారీ సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇచ్చినందుకు ఈ ప్లాంట్ దేశీయ విమానయాన రంగానికి ఎంతో ఉపకరిస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిసి ఎయిర్ టు గ్రౌండ్ ఆయుధాల తయారీ కోసం సాఫ్రాన్ మరో సంయుక్త సంస్థను కూడా ప్రకటించింది. ఈ విధంగా ఫ్రాన్స్తో ఈ బంధం దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. సో చూసారు కదా, భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ఒప్పందం ఎంత కీలకంగా మారబోతుంది. రఫేల్ ను అందించిన ఫ్రాన్స్ ఇప్పుడు అత్యంత కీలకమైన ఇంజిన్ టెక్నాలజీని 100% బదిలీ చేయడం అనేది కేవలం సైనిక ఆధునీకరణకే కాదు, మన దేశీయ పరిశ్రమకు, ప్రైవేట్ రంగానికి కూడా కొత్త శక్తినిస్తుంది. హాట్ సెలెక్షన్ టెక్నాలజీ భారత్కు లభించడం ద్వారా భవిష్యత్తులో మనం అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంజిన్స్ ను సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించగలము.